వాళ్ళ తల్లిని కూడా అడగచ్చు. వాళ్ళకి మీకు తెలిసిన అమ్మా నీ కొడుకు తాగుతాడని మీ ఆయన తెలిసిన ఇది కూడా అదే గంజాయి. సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కదిరి టౌన్ సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 9:30 గంటలకు కొంతమంది వ్యక్తులు మన టెంపుల్ దగ్గర ఉండే ఏటిగడ్డ వీధిలో గంజాయి అమ్ముతున్నారని రాబడిన సమాచారం మేరకు అక్కడ పోయి రైడ్ చేయగా మొత్తం 4 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారు బుక్క ఆంజనేయ నాయక్ నల్లగుట్ట వీధి, దేవరకొండ పవన్ కుమార్ జడ్లయ్య మఠము, సాకే సూరి ఏటిగడ్డ వీధి, అదేవిధంగా ఆదినారాయణ కూడా ఏటిగడ్డకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూర్చొని అక్కడ గంజాయి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది. వారిలో ఆంజనేయులు, పవన్ కుమార్, సూర్య అనే వాళ్ళు అనంతపురం నుంచి గంజాయి తెచ్చుకుని ఈ విధంగా పొట్లాలు చేసుకుని కదిరి టౌన్ లో 200 రూపాయలకు తాగేవారికి అమ్ముతున్నారని మాకు తెలిసింది. ఆదినారాయణ వ్యక్తి తాగేదానికి కొనుక్కోవడానికి అక్కడ వచ్చారు. అతను కూడా గంజాయి తాగుతున్నారని తెలిసింది. వీరిని విచారించగా వీరంతా కూడా కదిరి పట్టణంలో పులి అలియాస్ వంశీ, రాజు, సూరి, దేవ, సోము, మౌలి, షబ్బీర్, సాకేత్ మరియు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉండే లోకేష్ వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క పర్మనెంట్ కస్టమర్స్. అంటే వీళ్ళు అనంతపురం పోయి తీసుకురావడము, ఈ విధంగా పొట్టాలు చేసి అమ్మడము చేస్తున్నారు తెలిసింది. ఈ విధంగా రాబడిన సమాచారం మేరకు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి సార్. అందరికి గుడ్ మార్నింగ్. మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జూలై 27th జరిగి 28th ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన 76/25 బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ 11 kgs మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్, రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి. అదేవిధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలీ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇతరు కూడా రెగ్యులర్ అఫెండర్స్. ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన 14 కేసులు, మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక 4-5 కేసెస్ ఉంది. యాక్చువల్లీ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్. వీళ్ళందరూ కూడా కలిసి కోయంబత్తూరు జైల్లో కలిసి ఉండడం జరిగింది. ఉన్న టైంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ వచ్చింది. సో వాళ్ళిద్దరు కలిపి ఇక్కడ మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లో అఫెన్స్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా మీకు ఆల్రెడీ ముందు తెలిసిన డేటా. సో దాంట్లో ఒక భాగంగా అప్పుడు కూడా పోలీస్ బాగానే, అంటే ఒక అఫెన్స్ జరిగిన తర్వాత కనిపెట్టడం కూడా కష్టం. బికాస్ నేను కాకినాడలో చేసినప్పుడు కూడా ఒక గ్యాంగ్ వేరు, ఒక ఇద్దరు కలిసి చేయడం వేరు. కాకపోయినా ఇద్దరు మాత్రం చేసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఫస్ట్ బ్రేక్ త్రూ చేసిన తర్వాత వాళ్ళు వెళ్లి రికవరీలో అప్పుడు 2 kgs వరకు మన గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దాంతో పాటు ఒక కారు, ఒక బైక్ కూడా రికవరీ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ దానిపైన ఎఫర్ట్స్ పెట్టడానికి మొదలు పెట్టాము. దాంట్లో ఎవరు అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు మన రిమాండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫర్దర్ గా మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేస్తూ అనిల్ కుమార్ పన్వార్ దగ్గర ఫర్దర్ గా ఒక 1.6 kgs, అదేవిధంగా ఎవరు మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ ఉన్నారో వాళ్ళు కరౌలీ డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నారు. అంటే మనం కూడా అరెస్ట్ చేస్తామన్న ఒక భయంతో పాటు పాత కేసులో వెళ్లి సరెండర్ అయిపోవడం జరిగింది. కాకపోయినా మనము పీటీ వారెంట్, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వాళ్ళని మనం రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడ వెళ్ళామంటే రాజస్థాన్ వెళ్లడం జరిగింది. ఎస్డిపిఓ హిందూపూర్, తర్వాత సిఐ హిందూపూర్ అప్గ్రేడెడ్ మిస్ ఆంజనేయులు, ఎస్ఐ చిలమతూరు మునీర్ వాళ్ళతో పాటు టీము ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళింది. అదేవిధంగా అనిల్ కుమార్ పన్వార్కి సంబంధించిన గోల్డ్ రికవరీకి 1.6 kgs కోసం మనము హర్యానా వెళ్లడం జరిగింది. సో ఈ రెండు స్టేట్ కూడా తర్వాత నా బ్యాచ్మేట్స్, తర్వాత ఆఫీసర్స్ తో పాటు కోఆర్డినేట్ చేసుకుని లోకల్ లెవెల్ ఆఫీసర్స్ సపోర్ట్ తో పాటు వెళ్లి మళ్ళీ ఆల్మోస్ట్ 3.5 kgs ఆఫ్ గోల్డ్ ఫర్దర్ గా మనం రికవరీ చేయడం జరిగింది. అదే మీ ముందు ఉంది. సో దీంట్లో ఏంటంటే బోత్ దీంట్లో ఎవరు మన పన్వార్ ఉన్నారో, అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు గ్యాంబ్లర్, రెగ్యులర్ గా గ్యాంబ్లింగ్ ఆడుతుంటారు. దీనిట్లో చాలా వరకు గోల్డ్ వాళ్ళు నేపాల్లో వెళ్లి కొన్ని గ్యాంబ్లింగ్ ఆడడము,
తర్వాత కొంచెము వాళ్ళు అదర్ ఎక్స్పెండిచర్స్ లో చేయడం అనేది మనకి ప్రూఫ్ తో పాటు ఎవిడెన్స్ తో పాటు మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. అదేవిధంగా ఇస్రార్ ఖాన్ కూడా ఒక జేసీబీ కూడా ఒక ఇతర జేసీబీలు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ లో కూడా పెట్టించడం అనేది మనం ఐడెంటిఫై చేసాము ఎవిడెన్స్ తో పాటు. రిమైనింగ్ ఉన్న వరకు మనకి రికవరీ చేయడం జరిగింది. అంటే టోటలీ 5.5 kgs అవుట్ ఆఫ్ 11.4 5.5 kgs మనం రికవరీ చేసాము. దీంట్లో చాలా వరకు ఒక 1.3 kgs వరకు వాళ్ళు మెల్ట్ చేసేస్తారు. అంటే ఆల్మోస్ట్ మనకి నెట్ గోల్డ్ చూసామంటే 10.3 వరకు వస్తుంది. 10.3లో మనం 5.5 పెట్టినట్టు. రిమైనింగ్ కొంచెం వాళ్ళు ఎక్స్పెండిచర్ లో రికవరీ పరంగా మనం చూపించలేకపోతున్నాము. కాకపోయినా మళ్ళీ ఫర్దర్ గా వీఆర్ గోయింగ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్, మళ్ళీ కూడా మనం ఎఫర్ట్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మేబీ ఒక 1 kg వరకు ఎంత మనం చేయగలుగుతామనేది మేము ఎఫర్ట్స్ పెడదామని అనుకుంటున్నాము. తర్వాత వాళ్ళు పోత్ అనిల్ కుమార్ పన్వారు తర్వాత మొహమ్మద్ ఇస్రార్ ఖాన్ వాళ్ళు ప్రాపర్టీస్ అటాచ్మెంట్ మనం కన్సర్న్డ్ స్టేట్ కి మేము ప్రాపర్టీ అటాచ్మెంట్ కి రిక్వెషన్ పంపిస్తున్నాము. వాళ్ళు ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జనరల్ ఇక్కడ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మన లోకల్ అఫెండర్స్ ఉన్నారంటే వాళ్ళ ప్రాపర్టీ అటాచ్మెంట్ కి ఇప్పుడు వెళ్తున్నాము. అదే విధంగా వీళ్ళ పైన ఉన్న ఇక్కడ ఉన్న కేసెస్ కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళ ప్రాపర్టీ అటాచ్ చేయాలన్న రిక్వెషన్ కూడా మనం ఇక్కడ నుంచి కన్సర్న్ స్టేట్ కి ప్లాన్ చేస్తున్నాము. సో ఇది అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కేసు ఇది. సో కాకపోతే ఎంటైర్ టీమ్ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ అఫెన్స్ నుంచి మేము నేర్చుకున్నది కూడా చాలా ఉంది. ఫస్ట్ ఏంటంటే ప్రొయాక్టివ్ పోలీసింగ్, అంటే ఇలాంటి ఎస్పెషల్లీ వీళ్ళు చూసారంటే సాటర్డే నైట్ బ్యాంక్ క్లోజ్ చేసిన తర్వాత బ్యాంక్ లో డిపాజిట్ కూడా ఎక్కువ ఉంటాయి జనరల్లీ, బికాస్ సండే నెక్స్ట్ డే లీవ్. ఈవెన్ గతంలో జరిగిన అఫెన్సెస్ కూడా నేను కాకినాడలో ఎస్పీగా ఉన్న అక్కడ కూడా ఒక బ్యాంక్ ఇదేలాగానే జరిగింది. అది కూడా సాటర్డే నైట్ సండే మార్నింగ్ జరిగింది. అంటే వీళ్ళు క్యాల్కులేషన్ కూడా అలాగనే ఉంటాయి. సో సీసీటీవీ కెమెరాస్ అనేది ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా బ్యాంక్ అథారిటీస్ తో పాటు కూడా ఆల్రెడీ మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మాక్సిమం బ్యాంక్స్ లో వాచ్మ్యాన్ అనేది ఎవరు లేదు, ఏటీఎం ప్లస్ బ్యాంక్ రెండు కలిపి కూడా ఎక్కడ వాచ్మ్యాన్ లేదనేది కూడా పెద్ద సమస్య. అది కూడా మేము ప్రతి ఒక్క బ్యాంక్ అథారిటీస్ కి మీటింగ్ పెడుతున్నప్పుడు కూడా అది చెప్తున్నాము. అదే విధంగా అలారమ్స్ ప్లస్ సీసీటీవీ కెమెరాస్ ఇది రెండు కూడా వాళ్ళు సమ్ టైమ్స్ సీసీటీవీ కెమెరా వైర్ కూడా కట్ చేస్తున్నారు. కాబట్టి దీంట్లో డీవీఆర్ ఎన్వీఆర్ అంటాం, నెట్ వీడియో రికార్డర్, డిజిటల్ వీడియో రికార్డర్, ఇది కూడా జాగ్రత్తగా వాళ్ళు ఇంకొక అనదర్ ఒక పక్కన ఉన్న షాప్ లో గానీ లేకపోతే వాళ్ళు మొబైల్లో పెట్టుకోవడానికి మేము అది కూడా సజెషన్స్ ఇస్తున్నాము. సో ఇదన్నీ కూడా ప్రజలు కూడా ఎవరైనా అనుమానాస్పదంగా ఈ పర్టికులర్ అనిల్ కుమార్ పన్వారు చూసారంటే కోయంబత్తూరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక వెహికల్ ఒక బైక్ తీసుకుని దాదాపు ఆల్మోస్ట్ నాకు తెలిసిన వరకు ఒక ఆల్మోస్ట్ అరౌండ్ 14,000 to 15,000 కిలోమీటర్స్ వాళ్ళు అలాగా తిరిగేశారు ఒక 5-6 months. వాళ్ళు చాలా రికీ చేశారు, చివరికి మన దగ్గర వచ్చి చేయడం జరిగింది. సో ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా హిందూపూర్ టౌన్ లో గానీ జిల్లాలో గానీ అనుమానాస్పదంగా ఈ అంటే చిన్న చిన్న ఫర్నిచర్ అమ్ముతున్న వాళ్ళు రోడ్ సైడ్ లో ఉంటారు, టెంట్ వేసుకుని రోడ్ సైడ్ లో ఉంటారు, పానీపూరి అమ్ముతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరైనా అదర్ సైడ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారంటే